వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. 3 నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదని డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు ఆశా వర్కర్ల నిరసన. డిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా. ఆదోని జిల్లా సాధన కోసం జేఏసీ రిలే నిరాహార దీక్షలు 100వ రోజుకు. కుంభాలాలతో వినూత్న భారీ ర్యాలీ. ముకుందాపురం గ్రామంలో ఇందిరా అనాథ వృద్ధాశ్రమంలో మొక్క గణేష్ జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన మొక్క నాగార్జున లక్ష్మి కుటుంబ సభ్యులు. మహిళలు అప్రమత్తంగా ఉండాలని వీసీ సజ్జనార్ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల భూధాన్ భూముల్లో మంగళవారం ఉదయం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మూడు నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదని డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు ఆశా వర్కర్ల నిరసన. 18,000 కనీస వేతనం, సమస్యలు పరిష్కరించే విధంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిధులు పెంచాలని, ఆశాలకు కేంద్ర ప్రభుత్వం పెంచిన 1,500 పారితోషికాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్. హైదరాబాద్ కోటిలోని డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న ఆశా వర్కర్లను ఈడ్చుకెళ్తున్న పోలీసుల తోపులాటలో స్పృహ తప్పి పడిపోయిన ఆశా వర్కర్. అంబులెన్స్ లో ఆశా వర్కర్ ను ఆసుపత్రికి తరలింపు. జేఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదురుగా ధర్నా. డెస్క్ జర్నలిస్టుల అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని, అక్రిడేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం మొండి వైఖరిగా వ్యవహరిస్తోందని, పాత జీవో ప్రకారం అక్రిడేషన్ కార్డులు జారీ చేయాలని టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు కధీర్ మరియు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మరియు టీబీజేఏ అధ్యక్షులు మరియు టీబీజేఏ ప్రధాన కార్యదర్శి ప్రీ క్లబ్ అధ్యక్షులు దగ్గుపాటి మాధవరావు, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మూర్తి, డిఎన్బి న్యూస్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ చిర్రా పవన్ కుమార్ మరియు రిపోర్టర్లు అందరూ ధర్నాలు పాల్గొనడం జరిగింది. అందుకనే ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం చేపట్టి కలెక్టర్ గారికి పోరాటం ఇవ్వడం జరుగుతుంది. ఏది ఏమైనా కానీ డిస్ట్రిక్ట్ అన్యాయం అప్లికేషన్ కార్డు ఉంటేనే కాబట్టి
తప్పకుండా ఎస్సీ జర్నలిస్టులకు గతంలో ఏ విధంగానైతే కార్డులు ఇచ్చారో అదే విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ క్రమంలో రానున్న కాలంలో జిల్లాతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డెస్క్ జర్నలిస్ట్కి 4 కార్డులు మాత్రమే, అక్రిడిటేషన్ కార్డులు మాత్రమే ఇస్తామనడం సముచితం కాదని మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఒకవైపు గతంలో 23,000 కార్డులు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా 23,000 కార్డులు ఉంటే వాటిని 44,000 కార్డులు చేస్తామని ఒకవైపు ప్రభుత్వం ప్రకటిస్తుంది. మరొక వైపు రకరకాల కొర్రీలు పెడుతున్నది. ఏదైతే రైతులకి ధాన్యం అమ్మడంలో ఎన్ని కొర్రీలు అయితే పెడతారు, అలాగే జర్నలిస్టులకి ఇచ్చే విషయంలో ఆదోనిను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్తో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు అప్రహితంగా కొనసాగుతూ 100వ రోజుకు చేరుకున్నాయి. ప్రత్యేక జిల్లా సాధనే లక్ష్యంగా ఉద్యమాన్ని ఉధృతం చేసిన నాయకులు 100 రోజుల దీక్షకు గుర్తుగా కుంభాలాలతో భారీ ర్యాలీ నిర్వహించి వినూత్నంగా తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. ప్రజల ఆకాంక్షను ప్రతిబింబిస్తున్న ఈ సుదీర్ఘ పోరాటానికి స్థానిక ప్రజా సంఘాలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. నాయకులు మాట్లాడుతూ ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించడం ద్వారా ప్రాంతీయ అభివృద్ధి వేగవంతం అవుతుందని, ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదోని జిల్లా కలను నెరవేర్చాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. పరిధిలోని నడిగూడెం మండల సిరిపురం గ్రామానికి చెందిన మొక్క నాగార్జున లక్ష్మి దంపతులు వారి కుమారుడు మొక్క గణేష్ జన్మదినం సందర్భంగా ముకుందాపురం గ్రామ సమీపంలో ఉన్న ఇందిరా అనాథ వృద్ధాశ్రమంలో వారి కుటుంబ సభ్యులతో కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కుటుంబాలలో జరుపుకునే పుట్టినరోజు వేడుకలు, పెళ్లి రోజు వేడుకలు సందర్భంగా వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందని, ప్రతి ఒక్కరూ కూడా ఇలాగే స్పందించి మీ కుటుంబాలలో జరిగే వేడుకల్లో భాగంగా అనాథ వృద్ధాశ్రమాలకు చేయూతనివ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మొక్క కోటయ్య, లక్ష్మమ్మ, గండు సైదులు, రేణుకా, శ్రీనివాస్, హైమ, అఖిల, గండు ధర్మయ్య, రేణుకా, శ్రీహరి, రమ్య తదితరులు పాల్గొన్నారు. అపకీర్తి భయంతో మౌనంగా ఉండకూడదని ధైర్యంగా ముందుకు వచ్చి షీ టీమ్స్ ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని ఆయన యువతలను కోరారు. వివాహం పేరుతో మహిళలను మోసం చేసి బ్లాక్మెయిల్ చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. ఇటీవల హైదరాబాద్ షీ టీమ్స్ కు అనేక ఫిర్యాదులు వచ్చాయని ఆయన వెల్లడించారు. ప్రేమ వివాహాలు లేదా కుటుంబాల ద్వారా కుదిరిన వివాహాల సందర్భంలో నిశ్చితార్థం జరిగిన తర్వాత కొందరు పురుషులు భావోద్వేగంగా మోసం చేసి తర్వాత అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ముఖ్యంగా ఆడబిడ్డలకి వారి
తల్లిదండ్రులకి ఒక ముఖ్యమైన విషయము వాళ్ళ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. అందరికి తెలుసు, ఆడబిడ్డలకి పెళ్లి అనేది ఒక ఇంపార్టెంట్ ఘట్ట. ఈ మధ్యలో ఆ ఒక్క పెళ్లి చూపుతోని పెద్దలు కుదిరించిన పెళ్లి అని చెప్పి కొంతమంది మా ఆడబిడ్డలకి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మోసం చేస్తున్నారని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది. ముఖ్యంగా కొంతమంది మీడియేటర్స్ ద్వారా కొంతమంది యూత్స్ వాళ్ళు పెద్దలు చూపించినట్లు వాళ్ళ దగ్గర వెళ్ళి ఒక ఫిక్స్ చేసుకోవడము, తర్వాత ఆడబిడ్డలకి ఏదో మాయమాటలు చెప్పి గిఫ్ట్స్ పేరుతోని మోసం చేయడం జరుగుతుంది. దాని కాకుండా ముఖ్యమైన ఏమంటే వాళ్ళని శారీరకంగా కూడా వాడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పెద్దలు కుదిరించింది కదా, ఇంకా ఏముంది, వాళ్ళ పెళ్లి అయిపోతుంది, మనం ఎందుకు ఆలస్యం అని చెప్పి కూడా వాళ్ళని బలవంతంగా వాడుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఆడబిడ్డలకి వాళ్ళ తల్లిదండ్రులకు నేను ముఖ్య గమనిక ఏమంటే, ఆడబిడ్డలు మీరు పెళ్లి పీటలు ఎక్కేదాకా చాలా అప్రమత్తం ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల భూధాన్ భూముల్లో మంగళవారం ఉదయం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. భూధాన్ బోర్డుకు చెందిన ఈ భూముల్లో గ్రామీణ పేదల సంఘం తరపున నిర్మించుకున్న నివాసాలను ప్రజలు స్వచ్ఛందంగా ఖాళీ చేస్తున్నారు. మహబూబాబాద్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచేగాక ఖమ్మం జిల్లాకు చెందిన దాదాపు 4000 మంది పోలీస్ బలగాలు, హైదరాబాద్ నుంచి వచ్చిన SDRF బలగాలు రంగప్రవేశం చేసి కొందరు ఆక్రమించుకున్న భూధాన్ భూములను ఖాళీ చేయిస్తున్నారు. దాదాపు 31 ఎకరాల్లో గ్రామీణ పేదల సంఘం తరపున 8 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్ల నుంచి నివాసితులను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. ఈ అంశంలో నెలకొన్న వివాదానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం భూధాన్ బోర్డు భూముల నుంచి నివాసితులను ఖాళీ చేయిస్తున్నట్లు సమాచారం. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 3 నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదని DMHO కార్యాలయం ముందు ఆశా వర్కర్ల నిరసన. DWJF ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా. ఆధునిక జిల్లా సాధన కోసం జేఏసీ రిలే నిరాహార దీక్షలు 100వ రోజుకు కుంభాలాలతో వినూత్న భారీ ర్యాలీ. ముకుందాపురం గ్రామంలో ఇందిరా అనాథ వృద్ధాశ్రమంలో మొక్క గణేష్ జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన మొక్క నాగార్జున లక్ష్మి కుటుంబ సభ్యులు. మహిళలు అప్రమత్తంగా ఉండాలని బీసీ సజ్జనార్ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల భూధాన్ భూముల్లో మంగళవారం ఉదయం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.